సభకు నమస్కారమండి. ఆత్మబంధువులారా, మన గురువర్యులు విష్ణుప్రసాద్ గారికి నేను కొన్ని ఆణిముత్యపు వివరాలతో అభినందన మాల అల్లాను. విష్ణుప్రసాద్ గారి బోధనా శైలి ఎప్పుడూ వేదాంతాన్ని మన దైనందిక జీవితంలో అన్వయించుకుని ఎలా అనుష్ఠానం చేయాలి అనే విషయం మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఆయన ఎప్పుడు వేదాంత రత్నాల్ని గుర్తుపెట్టుకోమని, ఆచరించమని నొక్కి వక్కాణిస్తూ ఉంటారు. అవి ఏంటంటే, నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, శాంతి, భద్రత, ఆనందము నా నుండే వస్తున్నాయి. కేవలం నా ఉనికి వల్లే నా భౌతిక శరీరానికి జీవం ఏర్పడి ఈ జగత్తులో వ్యవహారం నడపగలుగుతోంది. ఈ జగత్తులో జరిగేది ఏదీ నన్ను చెలింపచేయలేదు. నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నా. నా స్వరూపనిష్టలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. ఇవ్వండి, ఎంత బాగున్నాయి కదా. చూసారా, ఈ 5 రత్నాలు చాలు మన మననం చేసుకోవడానికి, ఆత్మజ్ఞానం పొందటానికి కదా. ఆయన క్లాస్ చెప్పేటప్పుడు నిజ జీవితంలో జరిగే సంఘటనలు జోడించి మనసుకు హత్తుకునేలా వివరిస్తారు. అందుకే మేమంతా ఆయనకు ఫిదా అయిపోతాం. సాధ్యమైనంత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాము. ఇప్పటి వరకు ఆయన బోధించిన అంశాలు భగవద్గీత 18 అధ్యాయాల సారాంశము, ఆత్మబోధ, తత్వబోధ, ఉపదేశ సారము. ఉజ్జయిని క్యాంపులో కైవల్యోపనిషత్తు బోధించారు. ఉపనిషత్తుని ఇంత ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చని అప్పుడే తెలిసింది. ప్రస్తుతం అష్టావక్ర గీత ప్రవాహం సాగుతోంది. విష్ణుప్రసాద్ గారు మనలో ఒకరైనా, గురుత్రయంలో ఒకరైనా, మన గురుదంపతులు వారికి ప్రత్యేకించి సన్మానం చేయటంలో కారణం ఉంది అంటున్నారు. మనం ఆగస్టులోనే వ్యూస్ 4 లక్షలు దాటాయని మంచిరాజు రామానంద శర్మ గారితో కలిసి ఆన్లైన్లో వేడుక చేసుకున్నాం. కానీ ఆశ్చర్యకరంగా మన ఆర్షవిద్యా తరంగిణి యూట్యూబ్లో వేగంతో దూసుకుపోతోంది. 3 నెలల కాలంలో వ్యూస్ 2,70,000 పెరిగాయి. 2 రోజుల క్రిందటి స్టాటిస్టిక్స్ చూస్తే 2,140 సబ్స్క్రైబర్సు, 2,514 వీడియోసు, 6,70,000 వ్యూస్ వచ్చాయి. ఇంత అనూహ్యంగా తక్కువ సమయంలో ఇవన్నీ ఎందుకు పెరిగాయో తెలుసా? మన గురువు గారు విష్ణుప్రసాద్ గారే ప్రత్యక్ష కారణం దానికి. ప్రస్తుతం బోధిస్తున్న అష్టావక్ర గీతలోని చిన్న చిన్న బిట్స్ తీసి చాలా తక్కువ సమయంలో 330 షార్ట్స్ అలు పెరగకుండా చేశారు. కనీసం 5 చొప్పున రోజు ఆయన ఇస్తూనే ఉన్నారు. ఇలా పెట్టగానే అలా వ్యూస్ 100 దాటిపోయేవి. వీటిలో కొన్ని గమ్యం అగమ్యం, నాకే ఎందుకిలా, నేను సాక్షిని, అలా నీరు, ప్రారబ్ధం షాట్కి 2.8K వ్యూసు, అత్యవసర ద్వారానికి 3.8K వ్యూసు, ధర్మార్థ కామాల పరిధికి 4.4K వ్యూసు వచ్చాయి. ఆత్మన్యేవాత్మనా తుష్టకి ధీటుగా నిలిచి తను ఎప్పుడూ వేదాంతంలో నిలవటమే కాకుండా అందరూ అందులో రమించాలని తపనతోనే ఇంతగా శ్రమిస్తున్నారు. ఈ శ్రమకు ఫలితంగానేమో వేదాంతమా బాబోయ్ చాలా కఠినం అనుకునే వారంతా షార్ట్స్లో విని ఇంత ఈజీగా వేదాంతం అని అనుకోగలుగుతున్నారు. అంటే ఇందులో ఆశ్చర్యపడక్కర్లేదు. ఇంతటి మహానుభావులు మన అందరి కోసం శ్రమపడే మన గురువులు విష్ణుప్రసాద్ గారికి సన్మానం మన గురు దంపతులు రాజశ్రీ గారు, రాఘవరావు గారు చేస్తారు. ఇప్పుడు మనమందరం చూసి తరిద్దాం.